ఇంకొక పక్కన ఈరోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ. ఇచ్చాపురం నుంచి అన్ని నియోజకవర్గాలు, అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం. ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పార్కులు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, రైలు కానీ, లేకపోతే విమానాలు కానీ, లేకుంటే పోర్ట్లు కానీ, ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. దీనివల్ల లాజిస్టిక్స్ హబ్గా తయారవుతుంది. మనం ఎప్పుడు ఈస్ట్ కోస్ట్ ఉంది అంటే ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు అభివృద్ధి అవుతుంది. కానీ ఈరోజు రోడ్లన్నీ కూడా ఇదే డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని ప్యారలల్గా రోడ్లు కానీ, రైలు కానీ ఈస్ట్ వెస్ట్ పోతే అప్పుడు కర్ణాటక, లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఈ ఏరియా కూడా నుంచి వస్తే చాలా వరకు లాజిస్టిక్స్ అంతా కూడా కార్గో అక్కడి నుంచి వస్తుంది, చాలా డెవలప్ అవుతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఐ టెక్నాలజీ మొత్తం డీప్ టెక్నాలజీస్ అన్ని అభివృద్ధి చేయాలని. యు నేమ్ స్పేస్, యు నేమ్ డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, అదే మరి ఇంకా మిగిలినటన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ, అన్నిట్లో కూడా ఎక్కువగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆటోమొబైల్, ఇవన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇవన్నీ అనేక ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా, ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర ఎక్కువ అక్వాకల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా తయారు చేస్తే మనకు ఒక ఇంపాక్ట్ వస్తుంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్. దీన్ని మీరందరూ చూశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ కూడా ఈ డేట్స్లోనే మళ్ళా నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంటుంది. అది కూడా అనౌన్స్ చేశాం. ఇప్పుడు దీనిపైన మీకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకే కాకుండా మా వాళ్ళకు కూడా ఏదైనా అడగాలంటే అడగండి. కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మీరే చూస్తారు. రేపు ఇది 12% కాదు, సీరియస్ ఇన్వెస్టర్స్తోనే మన వాళ్ళు ఎంఓయూలు చేశారు. వాళ్ళతో ముందే మాట్లాడారు. నాకు నమ్మకం, లాస్ట్ టైం కూడా మీరు ఈ క్వశ్చన్స్ అడిగారు. అందుకే ఇప్పటికే 8,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేబినెట్లో క్లియర్ చేసి వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేశాం. ఇవి సీరియస్ ఎంఓయూలు. మీకే రేపటి నుంచి చూస్తారు. వీలైన తొందరలో కంప్లీట్ చేసి వీఆర్ కాన్ఫిడెంట్ 20 లక్షల కోట్లు మెటీరియల్ అవుతుందనేది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. విల్ రిపోర్ట్ యూ టైం టు టైం. సార్ ప్రధానంగా కేంద్రం సహాయం ఏమైనా ఉందంటారా ఇందులో? కేంద్రం అన్ని రాష్ట్రాల్లో సహకరిస్తుంది, మనకు కూడా సహకరిస్తున్నారు. రెండోది, గడిచిన 1.5 yearగా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోయిన విధానం. ఎవ్రీ 15 days ఎస్ఐపిసి, ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా నిర్దిష్టమైన పాలసీలు పెట్టాం. ఈరోజు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి 25 పాలసీలు పెట్టాం. అప్పు పెట్టిపోయినట్టు కొంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని దగ్గర 1,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్రం సహకరించారు, పూర్తిగా వాళ్ళ సహకారం కూడా ఉంది. మనం కూడా
రాష్ట్రం కూడా బ్రాండ్ రివైవ్ చేసుకొని నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీఆర్ గోయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకసారి ఎవరైనా వస్తే మా దగ్గరికి వస్తే కూడా మళ్లీ మనం 10 సార్లు మన వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఈరోజు అధికార యంత్రాంగం కూడా పర్ఫెక్ట్ గా చేశారు, చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూషనే కాకుండా ఫాలో అప్ చేశారు. Sir, what is the timeline for these investments to materialize? ఇవన్నీ కూడా 3 years, 3.5 years లో ఎగ్జిక్యూషన్ రావాలని. ఎగ్జిక్యూషన్ రావాలంటే ఇమీడియట్ గా ఇవన్నీ మనం క్లియరెన్స్లు ఇచ్చి ఎవ్రీ క్యాబినెట్, ఎస్ఐపిబి, ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి అవన్నీ క్లోజ్ చేయాలి. సార్ ఇప్పుడు చాలా బాడీస్ ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది, మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ ఉంది. మినిస్టర్స్ ఎప్పటికప్పుడు ఎస్ఐపిబి కాకుండా మీరు కోఆర్డినేషన్కి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి ఉంది. 20 లక్షల ఉద్యోగాల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై లోకేష్ తో పెట్టాం. ఆయన కూడా ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్నారు. ప్రాపర్ మినిస్ట్రీస్, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, టూరిజం, అదే మరి సిఆర్డిఏ, ఎనర్జీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఎక్కడ డిలే కాకుండా. CM Garu, this is Appaji from The Hindu. This is a very aggressive plan and government is very progressive and industry is enthusiastic in coming forward. But this is such a huge plan and there is also a challenge of finances. So what are the financial constraints and how are we planning to create the infrastructure needed to support such kind of investment in the coming years? No, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సెపరేట్ గా ప్లానింగ్ కూడా చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ ఎకనామిక్ రివైవల్. ఒకసారి వీళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవుతుంది. కన్స్ట్రక్షన్ టైంలో ఖర్చులు పెడతారు. పెట్టినప్పుడు గవర్నమెంట్ జీఎస్టీ వస్తుంది. మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా దాన్ని బేస్ చేసుకుని చేశాం. అందుకే ఎస్క్రో అన్నాను. వాళ్ళు కట్టే డబ్బులు తిరిగి వాళ్లకు 70%, 60%, 80% అట్లా ఇస్తాం. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ పే జీఎస్టీ రెగ్యులర్లీ. ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా ఎక్స్ట్రాగా కూడా జీఎస్టీ వస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవుతుంది. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవుతుందో ఆటోమేటిక్ రెవెన్యూ రియలైజేషన్ పెరుగుతుంది. ఇది ఎకానమీ. Hi sir, Ashish this side sir from NDTV. Which are 3 hit you can count related to this event, sir? 3 major hits which